హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ20 ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది చెన్నంశెట్టి చక్రపాణి గారు మనతో ఉన్నారు. అసలు సార్ సర్వీస్ ఏంటి, రిటైర్డ్ ఎస్పీగా రిటైర్డ్ అయ్యారనమాట. సార్ మన ముందు చాలా సామాన్యులుగానే కూర్చున్నారు, కానీ ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు మహా ఘటోద్గత రౌడీల్ని వణుకు పట్టించిన సర్వీస్ సార్ది. అసలు సర్వీస్ ఎలా స్టార్ట్ అయింది, ఇంతటి పేరు ఎలా సాధించారు, తిరుగులేని సర్వీస్ అందించిన సార్ది. అసలు సర్వీస్ సార్ బయోడేటా ఏంటో ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. నమస్తే. టీవీ20 ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం అమ్మా. సార్ మీరు లాస్ట్ రిటైర్డ్ అయినప్పుడు ఏ ఏరియాలో రిటైర్డ్ అయ్యారు సార్? పీటీసీ ప్రిన్సిపల్గా రిటైర్ అయినమ్మా. తర్వాత నాన్ క్యాడర్ ఎస్పీగా ఇచ్చారమ్మా. ఓకే సార్. 1970లో జాయిన్ అయ్యే జాబులోను. ఓకే సార్. అప్పుడు ఎలా సార్ ఇట్లా పీటీసీగా రిటైర్డ్ అంటే ఎస్పీగా రావడం? ప్రిన్సిపాల్గా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రిన్సిపాల్గా వేస్తారమ్మా. అది ఓకే సార్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వేరియస్ డిపార్ట్మెంట్ డిప్యుటేషన్లు ఉంటాయి. ఓకే. ఆర్టీసీకి ఉంటుంది, విజిలెన్స్ ఎంఫోర్స్మెంట్కి ఉంటుంది, సిఐడికి ఉంటుంది, ఎస్బిసిఐడికి ఉంటుంది, గ్రే హౌండ్స్కి ఉంటుంది, సిబిఐకి ఉంటుంది. అన్నిటికీ ఓకే పోలీస్ డిపార్ట్మెంట్ బేస్ అన్నమాట. ఓకే. మఫ్టీలో ఉండాలంటే ఇంక వేరే డిపార్ట్మెంట్ వెళ్ళడం. ఇప్పుడు నా బోర్డు గారు యూనిఫామ్ ఇంట్రెస్ట్ అనుకోండి, యూనిఫామ్లో మనం కరెక్ట్గా న్యాయం చేయాలి జనానికి, యూనిఫామ్ ఇంట్రెస్ట్ అనుకోండి, వాడు ఎక్కడ డిప్యుటేషన్ వెళ్ళడు, యూనిఫామ్లో ఉంటాడు. ఇన్స్టెన్స్ జస్టిస్ అనమాట. మనం న్యాయం చేయాలి, మనకు పేరు రావాలంటే యూనిఫామ్ ఉంటాడు వాడు. ఈ గోల మనకి ఎందుకు అంటే తెల్ల బట్టలు కావాలి, తెల్ల బట్టలు కలిస్తూ చేసుకున్నవంతుడు చేసుకున్న మహాదేవం అని చెప్పి అంతా మన పాలసీని బట్టి ఉంటుంది డిప్యుటేషన్లో. అట్లా అండి. సార్ అసలు పోలీస్ అవ్వాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? అమ్మా మా నేటివ్ కోరుకుళ్ళు, కృష్ణా డిస్ట్రిక్టు. నేను గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలో చదివానమ్మా. ఆ కాలేజీకి ఎన్సీసీ సీనియర్ అండర్ ఆఫీసర్ చేశాను. అట్లాగే స్పోర్ట్స్ 3 సార్లు ఛాంపియన్, ఆంధ్ర యూనివర్సిటీని రిప్రజెంట్ చేశాను. ఇవన్నీ కూడా గుడివాడ కాలేజీలో చదువుతూ ఉండగా ఆ రోజుల్లో సైకిల్ మీద వెళ్తా నేరం, డబుల్ రైడింగ్. నేను మా ఫ్రెండ్ను అక్కడ గుడివాడ హోటల్కి వెళ్తాను భోజనానికి, కానీ వెళ్తా ఉంటే ఒక కానిస్టేబుల్ ఆఫ్ చేశాడు, మీరు డబుల్ రైడింగ్ వెళ్తున్నాను సైకిల్ అని. బేతలు వాళ్ళు గుంటూరులో హోటల్కి భోజనం నేను ఫ్రెండ్ వెళ్తా ఉంటే అప్పుడు కొంచెం కానిస్టేబుల్ వాళ్ళని దబాయించాం. అప్పుడు మా బాబాయ్ కైకలూరు ఎమ్మెల్యేగా ఉండేవాడు, చెన్నచోటి పాండురంగారావు అని. అందులోకి మా ఊరు కొంచెం సెన్సిటివ్ విలేజ్, పెద్ద విలేజ్, మేజర్ విలేజ్. అసలు ఎవరిని లెక్క చేసే తత్వం కదనమాట. అక్కడ పోతుగడ్డ అంటారు కదా, అటువంటి విలేజ్ అనమాట. దగ్గర 12,000 పాపులేషన్. 1921లోనే మాది పంచాయతీ, మేజర్ విలేజ్. అందుకని మేము పెరిగిన వాతావరణం అటువంటి వాతావరణం అన్నమాట. ఆ కానిస్టేబుల్ దబాయించాం. బాబా ఏంటని చెప్పి దబాయిస్తే వాడు వాకి టాకులు మిగిలిన కానిస్టేబుల్ అందరూ వచ్చి మమ్మల్ని పాటివేన పోలీస్ స్టేషన్ అని, 1 పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. కుర్రాళ్ళు మమ్మల్ని దబాయిస్తున్నారు. అప్పుడు అక్కడ సిఐ గారు ప్రభాకర్ శర్మను ఆయన, రాజమోహన్ రావు సిఐ గారు అని, ఇంకా వాళ్ళ పేర్లు ఇంకా గుర్తు నాకు. 50 సంవత్సరాలు దాటిన, 50 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తున్నా. అక్కడి నుంచి అప్పుడు సిఐ గారు వచ్చి, ఏమయ్యా నువ్వు ఇట్లా మాట్లాడొచ్చా అది ఇది అని చెప్పి, అప్పుడు నాకు అనిపించింది మన పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలన్నా, మన పవర్ చూపించాలన్నా, జనానికి న్యాయం చేయాలన్నా, న్యాయం ధర్మం నిలబెట్టాలన్నా మంచి అవకాశం డిపార్ట్మెంటు ఇది. స్పాట్ డెసిషన్ అంతా, మిగిలిన చట్టాలు అనేది స్పాట్ డెసిషన్. స్పాట్లో డెసిషన్ న్యాయం చేయాలంటే పోలీస్కి సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. కళ్ళు మూసుకొని చూస్తూ ఉండలేము, మన ముందు అన్యాయం జరుగుతూ ఉంటాయి. అటువంటి మెంటాలిటీ ఉండేవాడు బాగా సూట్ అవుతుంది డిపార్ట్మెంటు, న్యాయాన్ని అరికట్టేవాడికి. అందుకని నేను అండర్ ఆఫీసర్గా ఉండి ఎన్ని ఉండగా అప్పుడు ఉద్యోగం అదే తనుకుంటా వచ్చిందమ్మా. అనంతపురంలో కూడా ట్రైనింగ్ కాలేజీ, నేను కాలేజీ అనంతపురం ట్రైనింగ్ కాలేజీ ఛాంపియన్ని, బెస్ట్ రివాల్వ్ షూటర్ని. దోర్నాల్లో నేను ప్రాక్టికల్ ట్రైనింగ్ ఒక 6 నెలలు, ఇది 72లో. అక్కడ కూడా 72 దోర్నాల్లో కూడా నాకు మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు నీకు జలసాలు కావాలా, పేరు కావాలా, డబ్బు కావాలా, వ్యసనాలు కావాలా, ఏం కావాలో దొరుకుతాయి ఫ్రీగా.
డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా. అందుకని చేసుకున్న వాడికి సేనుకుంద మహాదేవ అని సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారం నాకు కావాల్సిందంటే పేరు. మాకు పొలాలు గిలా డబ్బులు కావాల్సింది. మా తాతయ్య మా ఊరికి షాకరు, 150 ఎకరాల పొలం షాకర్ వెంకటరామయ్య గారిది. మేమే దాన ధర్మాలు చేస్తూ ఉండేవాళ్ళం. మా నాన్నగారు 12 కోట్లు ఆస్తి రాశారు వెంకటేశ్వర స్వామి గుడికి, కృష్ణ ఆశ్రయానికను. మేము 1 కోటి రూపాయలు పెట్టి మా అబ్బాయి ఇక్కడ గుడి కట్టించాడు మా ఊళ్ళో, దత్తసాయి టెంపుల్. అందుకే చిన్నప్పటి నుంచి ఏంటి పేరు కావాలి, పేరు తెచ్చుకోవాలి, జనానికి న్యాయం చేయాలి, అదే సిద్ధాంతం. దారుణాల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్లు ఉండగా అప్పుడే మేము లేచిపోవాల్సింది. ఇప్పుడు శివుడాజ్యమైందే చెమైనా కొట్టదు, గాచారం బాగాలేకపోతే గడ్డి పోసుకొని పామే పరిస్థితి. మన జాతకం బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది అంతా, మనం చేసుకున్న పాప పుణ్యాలు వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఆ సిద్ధాంత కర్మ సిద్ధాంతం నమ్మినోడు నేను. ఆ దారుణాల ట్రైనింగ్లో నేను 1968లో మ్యారేజ్ చేసుకున్నాను, 71లో జాబ్లో జాయిన్ అయ్యాను. చదువుకుండా కానీ పెళ్లి చేసుకున్నాను అనమాట. మా ఊళ్ళో గంట మిసన కానీ పెళ్లి చేసేస్తారు. అమ్మ అక్కడ ద్వారణాల నుంచి అవతల ఆత్మకూరికి ఘాట్ రోడ్లో లారీలన్నీ తీసుకెళ్ళాలి. నైట్ అని ఆగుతాయి అక్కడ. ఎందుకంటే సెన్సోర్లో డెకాయిటీ చేస్తూ ఉంటారు, హైవే డెకాయిటీస్. ఆ డెకాయిటీ చేసినప్పుడు ఈ లారీలన్నీ ఆపి అవతల పక్క తీసుకెళ్ళాలి మేము, ఎస్కార్ట్. ఎస్ఐ అంటే ఒక 6 నెలలు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, రైటర్ 2 ఉద్యోగాలు చేయాలి. ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు దాన్ని. పిఎస్ఐ అంటే ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. అప్పుడు మా ఎస్ఐ గారు పిఎస్ఐ గారు వెళ్ళినట్టు రాసుకో, ఎందుకు చాలా ప్రమాదం, కొండలు వెళ్ళమాక, ఫారెస్ట్లో సెన్సోళ్ళు ఉంటారు, కాల్చేస్తారు, బాణాలు ఎట్టి కొడతారు, వెళ్ళమాక అన్నాడు. ఏంటి సార్ వెళ్ళకుండా ఉండేది, మీరు రివాల్వర్ రిటర్న్ అని చెప్పి రోజు నైట్ డ్యూటీ వెళ్ళేవాడిని. మరి డ్యూటీ చేయాలిగా. అప్పుడు అడవిలో వెళ్తాం సరదాగానే ఉండేది, మన డ్యూటీ మనం చేసినట్టు ఉండేది. ఒక నైటు బౌల్డర్స్ ఎత్తున రాళ్ళు పెట్టేశారు సెన్సోళ్ళు. ఈ కానిస్టేబుల్ అన్నారు, అయ్యా అనవసరం మమ్మల్ని తీసుకొచ్చి ఇవాళ అయిపోయినట్టే, ఒకడే కొత్తగా పెళ్ళి అయినాడు, ఒకడే రిటర్నింగ్ స్టేజ్లో ఉండేవాడు. రే భయపడమాకంటారు అబ్బాయి, నీ దగ్గర 30 ఉన్నాయి, నా దగ్గర 30 ఉన్నాయి, మీ ఇద్దరి దగ్గర ఏమో గన్స్ ఉన్నాయి, నా దగ్గర రివాల్వర్ ఉంది, మీరు మరి టార్చ్ లైట్ వేయమాకండి. టార్చ్ లైట్ వేస్తే మన రివాల్వర్ అన్నా మిస్ అవుద్ది కానీ వాడి బాణం మిస్ అవ్వదు, కరెక్ట్గా కొడతాడు. చెట్టు మీద పెట్టలు కొట్టేస్తారు వాళ్ళు, అంత అక్యురేట్గా కొడతారన్నమాట సెన్సోళ్ళు బాణాలు పెట్టి. ఏదైనా లక్కీగా బౌలర్స్ తీసేసాము, గాలిగడి చెక్కలగడి 2 లీడర్లు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఒకడు మమ్మల్ని వెనక్కి పట్టుకుంటూ వస్తే షూట్ చేస్తే ఒకడు పడిపోయాడు. తర్వాత తెల్లారి అటు నుంచి ఆత్మకూరు నుంచి వచ్చినాక మా ఏఆర్ వామనరావు గారు అని డీఎస్పీ గారు, మార్కాపురి డీఎస్పీ చెప్పాం, అయ్యా రాత్రి జరిగిందని. తెల్లారి అక్కడికి వెళ్తే ఆ ఎంటీ రమణస్వామిని తీసుకుంటూ వెళ్తే అక్కడ రక్త మరకలో కానీ రోడ్డు మీద బాడీ ఏం కనపడాల, వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. అంటే ఈ రోజుల్లో అయితే పోలీస్ స్టేషన్ ధర్నాల కింద రకరకాలు ఉంటుంది కదా, ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్కి వచ్చి క్లెయిమ్ చేసి అంత సీన్ లేదు అప్పుడు, 50 సంవత్సరాల క్రితం. అంటే కొంచెం ధర్మం న్యాయంగా ఇప్పుడు దొంగలు కానీ సెంచోళ్ళు కానీ వాళ్ళకు కూడా ధర్మాన్ని పాటిస్తారు. వాళ్ళు దోపిడీలు చేస్తున్నారు కదా, అందుకని ఇక వాళ్ళు ఏదో చెట్టు పెంచి బయట పడ్డాడని చేసుకుని అయిపోయింది. అప్పుడు అట్లాగే ఇంకా బస్సులు కేసులు రాయటం అని అదని ఇది ఎవరి మాట వినేవాడు కదా. ఒక 6 నెలలు చీరాల్లో ఒక ఎస్ఐ కావాల్సి వచ్చింది. అప్పుడు చీరాల ఎస్ఐ గారు సెలవు పెట్టి వెళ్ళారు. అప్పుడు మనకి నరసింహన్ గారు అని మన గవర్నర్ చేశారే, ఆయన ఒంగోలు ఎస్పీ గారు 72లో. చీరాల ఎస్ఐ ఉంది, చీరాల్లో మన స్టోట్పూర్ ఎయిర్ క్లాసు దొంగతనాలు చేస్తున్నారు, కంట్రోల్ చేసేవాడు మంచి కుర్రవాడిని ఒకటి వేయాలి అంటే మా మార్కాపూరు డిఎస్పీ గారు, సిఏ గారు, ఇక్కడ ఒక ప్రొబేషనరీ ఎస్ఐ ఉన్నాడు, ఈడైతే చూస్తాడు బాగా, మొన్న ఒక సెంచురీని కాల్ చేశాడు అని చెప్తే ఆ ఎస్పీని పిలిచి నాకు చీరాల పోస్టింగ్ వేశారమ్మా. ఇది 72లో, 72 నుంచి 75 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లోనూ నేరాలు కంట్రోల్ చేయటం కానీ, ఎయిర్ క్లాస్ని పట్టుకోవటం కానీ, ఇతర స్టేట్లకు అప్పచెప్పడం కానీ, సిబిసి వాళ్ళకి అప్పచెప్పడం కానీ, ఇతర స్టేట్లకు అప్పచెప్పడం కానీ బ్రహ్మాండంగా 3 సంవత్సరాలు ఉద్యోగం చేద్దాం. మళ్ళీ ఒంగోలు 1 టౌన్ వేశారు, అక్కడి నుంచి మళ్ళీ 2 టౌను. కొంతమంది డిఏజీ గారి దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మణ్యం గారని
అయ్యా చీరాల్లో దొంగతనం మళ్ళీ బిగినాయి, ఆ ఎస్ఐ గారిని మళ్ళీ వేయాలి రెండోసారి అంటే, అప్పుడమ్మా చీరాల్లో నేను ఉద్యోగం చేసేటప్పుడు చీరాల పోలీసు దగ్గరలోని గరిడేస్తాం ఉంటుంది అక్కడ 4 రోడ్డు జంక్షను. అక్కడికి ఎస్ఐని చూస్తా కూర్చోడు, జగన్ ఎస్ఐని చూస్తాకి సాయంత్రం 5-6 మంది, ఒక 500 మంది 600 మంది వచ్చేవాడు జనం ఎస్ఐని చూడటానికి. కానిస్టేబుల్ వచ్చి అయ్యా సెంటర్లో గడియాస్తం దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతా ఎస్ఐ గారిని చూడవచ్చు కనపడేలా మనసారి అనేవాడు. నేను యాక్చువల్గా నా పేరు చక్రపాణి అయినా ప్రకాశం గుంటూరు జిల్లాలో ఈ జిల్లాలందరూ కూడా జగన్ ఎస్ఐని పిలిచేవాడు. ఆ ఎస్ఐ వెళ్ళి కనిపించేవాడు. అంటే జగన్ ఎస్ఐ అంటే మీకు ఐడియా ఉందమ్మా? జగన్ ఎస్ఐ అంటే మానవుడు దానవుడు సినిమా చూసారా? మానవుడు దానవుడులో శోభనం బాబు వాళ్ళక్క శారద, ఆ మానవుడు దానంలో ఈ యదవులంతా కలిసి వాళ్ళ అక్కన గొడవ చేసి దాన్ని చేస్తే ఆ ప్రాంతాల వయసులో అమ్మేసేస్తారు ఈ శారదని. ఈయన డాక్టర్ అయ్యి కక్ష తీసుకుంటాకి మారు వేషంలో మంచి బేసలు అయ్యి పెట్టి మంచి స్టైల్గా ఉండేవాడు సోనబాబు. ఆ మారు వేషం పేరు జగన్ అన్నమాట. ఓకే. నేను చీరాల్లో అదే స్టైల్లో జనాన్ని కంట్రోల్ చేసేవాడిని. సార్ చీరాలు అనగానే ఒక కేసు గుర్తొస్తుంది సార్ మాకు, రౌడీ షీటర్ని. రౌడీ షీటర్ అంటే దొంగమ్మ, దొంగల టైగర్ నాగేశ్వరరావా? టైగర్ నాగేశ్వరరావు చీరాల కేసు. అది బాగా వినికిడిలోకి వచ్చిన కేసు మాకు. అంటే అమ్మ టైగర్ నాగేశ్వరం మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. ఓకే. స్టోర్పురం నేరస్తులు బ్రిటిష్ టైంలో పెట్టారు అక్కడిది ఓ సెటిల్మెంటు. 100 days దాటిపోయింది. ఇప్పుడు దగ్గర 110 సంవత్సరాలు అయింది ఆ సెటిల్మెంట్. ఓకే. అక్కడ పెట్టి నేరాలు చేయకుండా వీళ్ళంతా పునరావాసం కల్పించాలని చెప్పి ఓ సాల్వేషన్ ఆర్మీ పెట్టి, ఒక హై స్కూల్ పెట్టి, రోజు అటెండెన్స్ చేసి, రాత్రి ఇక్కడ సంతకాలు పెట్టి, వాళ్ళందరికీ ఒక గార్డు పెట్టి చాలా రిఫార్మ్ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళందరినీ మార్చాలని అక్కడ దాని ఏంటని సెటిల్మెంట్ అంటారు. వాళ్ళు కూడా పద్ధతిగానే ఉండేవాళ్ళు. అందులోనే నాతో పాటు చదువుకున్న మా బ్యాచ్మేట్లు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు, ఐపీఎస్ డీజీపీ చేసిన స్థితులు కూడా అసలు డీజీపీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు అక్కడి నుంచి. ఇప్పుడు చాలామంది మారిపోయారమ్మ, నేరాలు అవి చేయట్లే. ఓకే సార్. ఈ అవార్డ్స్ అన్నీ ఏ మూమెంట్లో వచ్చినాయి సార్ మీకు ఎక్కువగా? ఏ టౌన్లో వచ్చినట్లు సార్ ఎక్కువ అవార్డ్స్? నాకమ్మా ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉత్తమ సేవ పథకం వచ్చింది ఫస్ట్లో, దాని తర్వాత మహోన్నత సేవ పథకం వచ్చింది, దాని తర్వాత ఇండియన్ పోలీస్ మెడల్ వచ్చింది. దగ్గర ఒక 200 రివార్డ్స్ వచ్చినాయి అమ్మా. సార్ దీంట్లో మీకు ప్రత్యేకమైన అవార్డు ఏంటి సార్? ఈ అవార్డ్స్ అన్నిట్లో ప్రత్యేకమైన ఇందులో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు సీఎం గారు ఇస్తారు. ఓకే. అది ఆ రివార్డ్ ఇవ్వాలంటే 15 సంవత్సరాలు సర్వీస్ ఉండాలి మినిమం. మా బ్యాచ్లో అందరిలోనూ స్టేట్లో నాకే ఫస్ట్ వచ్చింది. అది 15 నిన్నగానే గుంటూరు టౌన్ సీఏగా నేను గుంటూరు టౌన్ అమ్మ ఒక లాండ్ ఆర్డర్ సీఏ చేశాను, క్రైమ్ సీఏ చేశాను, తాలూకు సీఏ చేశాను, సిఐడి ఇన్స్పెక్టర్ చేశాను, గుంటూరు 10 ఏళ్ళు చేశాను. అట్లా విశాఖపట్నం అసిస్టెంట్ కమిషనర్ చేశాను, ఖమ్మం డిఎస్పీ చేశాను, చీరాల, ఒంగోలు, గురజాల, తెనాలి 35 సంవత్సరాల సర్వీసు 6 ప్లేసులు చేశాను. నేను నా పోస్టింగ్ పడగానే అక్కడ అందరూ యాంటీ సోషల్ అంతా తోక మూసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, కలుపులు ఉంటే కట్టేసేవాళ్ళు. ఇంకేదన్నా ఇంకా వేరే వ్యసనాలు ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ మూసుకుని పోయేవాళ్ళు, ఎక్కడెక్కడ కంట్రోల్ అయిపోయేవాళ్ళు. నేను ఎవరి మాట తినేవాడిని కదా అని. ఎందుకంటే నాకు డబ్బుతో పని లేదు, నాకు పేరు కావాలి, మొత్తం మూసేసేవాడిని. నేను 86లో గుంటూరు టౌన్ సీఏకి వచ్చినప్పుడమ్మా ఒక 12 క్లబ్బులు ఉండేవి ఇక్కడ. హైకోర్టులో స్టేలు తీసుకునేవాళ్ళు. నేను నా డ్యూటీ నేను చేసుకుంటున్నాను, కానీ చాలామంది నా మీద కేసులు పెడుతూ ఉండేవాళ్ళు. ఎస్ఐ ఉండగా ఆయన కొట్టాడు, ఈయన కొట్టాడు అని. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం. వాళ్ళు ఈ 12 క్లబ్ కూడా అప్పుడు మాకు మా ఆఫీసర్లకు చెప్తే మొత్తం
ముంచాను ఆయన కోర్టులో హైకోర్టులో అక్కడక్కడ స్టే తీసుకున్నాను. స్టేజ్లో మొత్తం ముగించేసి ఏమి. అప్పుడు మాకు ఫస్ట్ వసంత నాగేశ్వరరావు గారు ఉండేవాడు హోమ్ మినిస్టర్ గాను, తర్వాత కోడేశ్వర ప్రసాద్ గారు ఉండేవాడు. ఇద్దరు కూడా మంచి సపోర్ట్ ఉండేది డిపార్ట్మెంట్కి. అట్లాగే మంచి పేరు తీసుకుంటా కూడా మనం ఎప్పుడైతే బాగా చేసామో పబ్లిక్ ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. అట్లా ఉండేదమ్మా. ఓకే సార్. సార్, ఈ మధ్యలో జరిగిన కశ్మీర్ దాడి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అసలు పోలీస్ వారు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అమ్మా, కశ్మీర్ దాని కదమ్మా, ఇప్పుడు గవర్నమెంట్, అదే సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోడీ గారి ఆధ్వర్యంలో చక్కగా పనిచేస్తూ ఉన్నారు. కాశ్మీర్ కానీ వైఖరి ఎలక్షన్ కానీ అవి కానీ మన దేశం బాగా పురోభివృద్ధిలో ఉంది. దాంట్లో కూడా ఏం అనుమానం లేదు. ఏంటి, జనమంతా హ్యాపీగా ఉన్నారు. కానీ పాకిస్తాన్ అనేది మనకి ఎప్పుడు కూడా వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా ఉంటారు. ఆ సోదరులు చంపడం అనేది అంటే అమ్మా, ఈ మన దాడి పహల్గామ్ అనే దాడిలో ఈ మిలిటెంట్ అంటే టెర్రరిస్టులు మతం అడిగారు, వాళ్ళ పేర్లు అడిగారు. అట్లాగే గుడ్డోడు తీయించి సర్కంఫరెన్స్ అంటే సుంతిని చేయించుకునేది కూడా చూశారు. ఒక ఇలా 5గురే వాళ్ళు కూడా డ్రెస్లో వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఉద్దేశం ఏంటంటే అక్కడ ఇప్పుడు టూరిస్టులు వెళ్ళటం వల్ల వాళ్ళకి వ్యాపారాలు కానీ బతకడానికి కానీ ఏమి ఇబ్బంది లేకుండా ఉంది జమ్మూ కాశ్మీర్లో. అదే ఈ టెర్రరిస్టులు అటాక్ చేసి టూరిస్టులు కాల్ చేశారనుకోమ్మా, అప్పుడు మనం వెళ్ళం. ఎందుకు ప్రాణాలమై తీసుకుని మనం టూరిజంకి వెళ్ళాలని. వాళ్ళకి అక్కడ ఉండే జనాలకు ఉపాధి పోతుంది. ఉపాధి పోతే ఎవరు వాళ్ళకి మేమే దిక్కంటారు. వాళ్ళు వస్తారు ముందుకి, మేము మీకు సర్వీస్ చేస్తాము, మీకు అవి చేస్తాము, ఇవి చేస్తాము, మేము అందుకుంటామని. అంటే వీళ్ళకి ఇతర దేశాల నుంచి ఫండ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫండ్స్ ఖర్చు పెడతారు. వీళ్ళందరికీ అవి ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు మనందరం వెళ్ళామనుకోమ్మా అక్కడికి టూరిస్టులకి, ఆ టూరిస్ట్ ప్లేసులకి, అప్పుడు వాళ్ళకి బిజినెస్ బాగా తగ్గుతుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. అది ఇదొక ఎత్తుగడ అన్నమాట వీళ్ళందరికీ. అందుకని వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్తామని మన సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉన్నారు వారు. ఇటువంటి మనం అందరూ ఖండించాలి ముక్తదండంతో. అందరూ కూడా ఇందులోనే ఈ దాడిలోనే పాపం ఒక అతను ముస్లిం కూడా చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? కాపాడబోయి, వీళ్ళు మన హిందువుల్ని కాపాడబోయి చనిపోయాడమ్మా. ఇప్పటికైనా సరే హిందువులంతా ఒక తాడి మీద ఉండి, జనరల్గా ఎట్లా ఉంటుందంటమ్మా, భిన్నత్వంలో ఏకత్వం. మన దేశంలో ఎన్ని మతాలు ఉన్నా ఎవరు రిలీజియన్ వాళ్ళు ఎవరి మతంలో కాపాడుకుంటారు, ఎవరి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు, తప్పులేదు. కానీ మిగిలిన మతాలేమో దాన్ని పోషిస్తారు, హిందూ మతాలు పోషించరు. నారు పోసిన నీరు పోతాళ్ళు అంటారు. ఏంటమ్మా నీరు పోసేది? అవును కదా. ఇప్పుడు అందరికీ అన్ని గుళ్ళల్లోనూ డబ్బులు ఇస్తున్నాయి గవర్నమెంట్లు, ఏది పిలిగ్రిమేజ్కి. మరి హిందువులు కూడా ఇవ్వచ్చుగా. ఎక్కడెత్తున్నారు? ఇన్కమ్ ట్యాక్స్లు ఎత్తున్నారు, ట్యాక్సులు కడుతున్నారు. అంత అవసరమా? అందుకనమ్మా సనాతన ధర్మం అనేది మంచి సబ్జెక్టు. పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అంటూ ఈ సనాతనం కాపాడడం కోసం హిందువులు ఇప్పుడు కళ్ళు తెరుస్తూ ఉన్నారమ్మా. ఇప్పటికైనా సరే వీళ్ళందరూ ఏకమయ్యి మనం ఏ మతాన్ని ద్వేషించక్కర్లా. క్రిస్టియన్స్ మతాన్ని ద్వేషించము, అట్లాగే ముస్లిం దేశం ఎవరో దేశించం. పరమాత నింద అనవసరం. మనం కాపాడుకోవాలి, మనం యూనిటీగా ఉండాలి. లేకపోతే ముందు చాలా కష్టం అమ్మ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మీ గురించి మాతో షేర్ చేసుకున్నందుకు మా TV20 గారు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మ. నమస్కారం.